నమస్తే, నేను మీ రాకేష్. ఆర్జీ న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం మనం మేడ్చల్ పట్టణంలోనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా మేడ్చల్ పట్టణంలో రోడ్డు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాటలుద్యమం కొనసాగుతుంది. మీరందరూ తెలిసిందే. ఇటీవల మేడ్చల్ పట్టణం హౌసింగ్ బోర్డులో రోడ్డు గుంతలమయం ఏర్పడి వరి నాట్లతో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచి ప్రతిపక్షం నుండి సమస్యలపై పోరాడాల్సింది పోయి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మేడ్చల్ పట్టణం బీఆర్ఎస్ నాయకులు నవీన్ రెడ్డి ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్తే. నమస్తే. మనం చూస్తున్నాం మేడ్చల్ పట్టణంలో రోడ్ సమస్యలు కానీ నీటి సమస్యలే కానీ విపరీతంగా ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గం ఓట్లు వేసిన మల్లారెడ్డి పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తారు. మీరు చేసిన వ్యాఖ్యలకు వారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళు ఒక మాట అన్నారు నిన్న ప్రెస్ మీట్లో, మతిస్థిమితం లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని. మతిస్థిమితం లేదు అనే మాటలో వాళ్ళ ముఖ్యమంత్రికి ఎలా ఉందో, ఆయన మాట్లాడే మాట ఏందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేడ్చల్ పట్టణానికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మంచినీటి కొదవ కానీ ఎక్కడ రోడ్ల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అది ప్రజలకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల నుంచి నీళ్లు రావడం లేదు, ఒక్క దగ్గర రోడ్ వేసింది లేదు, ఏ మోరీ సాఫ్ చేసింది లేదు. ఏది చూసినా అభివృద్ధి ఏమనంటే భుజాలు జరుపుకుంటారు వీళ్ళు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ నాయకులే కదా ఉన్నది. కౌన్సిలర్లు వీళ్ళే, వైస్ చైర్మన్లు వీరే. ఇక్కడ పదవులు అనుభవించారు, అధికారం పోగానే అందులో పోయి చేరారు, వాళ్ళని చెడగొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇక్కడున్నా అక్కడున్నా వాళ్ళ వల్ల ఏమీ కాదని ప్రజలకు తేలిపోయింది. వాళ్ళు ఎన్ని కలబొల్లి మాటలు చెప్పినా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ తోటి ఏమీ కాదనే విషయం తేటతెల్లం అయిపోయింది. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి పని చేయలేరు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా వీళ్ళంతా, కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో లేకున్నా ప్రతిపక్ష కౌన్సిలర్గా ఉన్నాయన కూడా ఉన్నాడు కదా ఈరోజు. వైస్ చైర్మన్ కూడా ఉన్నాడు కదా. వీళ్ళందరూ అప్పుడు పాలకవర్గంలో ఉన్నారు కదా. అంటే వాళ్ళు అభివృద్ధి చేయలేమని ఒప్పుకుంటున్నారా? మేము చాటగాని లీడర్లమని ఒప్పుకుంటున్నారా? అది తేటతెల్లం చేయాల్సిన పరిస్థితి. ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేము 5 ఏళ్ళు పరిపాలించి మేము ఏం చేయలేము, అసలు మా వల్ల ఏం కాలేదు, మమ్మల్ని క్షమించండి అని మేడ్చల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు అభివృద్ధి జరగలేదని వాళ్ళు అంటే కనుక ఫస్ట్ క్షమాపణ చెప్పి మాట్లాడాలి వాళ్ళు. ఈ నెల 15వ తారీఖుకి ఆ రోడ్ శాంక్షన్ అయింది. అది తెలిసిన విషయం తెలుసుకొని కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఒక్క రోడ్డు శాంక్షన్ అయిందని లేదో లెటర్ చూపించారు. అలాంటి రోడ్లు కొన్ని వందలు ఉన్నాయి కదా, అన్ని శాంక్షన్ అయినాయి. ఆ ఒక్క రోడ్డు శాంక్షన్ సరే మేము అక్కడ చేసినామని ఆ రోడ్డు శాంక్షన్ అయిందని ఏదో చూపిస్తున్నారు. ఇప్పుడు ఫిష్ మార్కెట్ కాడ నుంచి కింది బస్సు రోడ్ చూడండి ఎంత అధ్వానంగా ఉందో. ఈరోజు ఉమానగర్ రోడ్ చూడండి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ కాడ చూడండి, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పూడూరులో చూడండి, కొత్తగా కలిసిన ఇది పూడూరులో చూడండి, అత్తివేలిలో చూడండి. ఎన్జిఓ చెక్ పోస్టులు అయితే అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. చెత్త ఎత్తేటోడు కరెక్ట్గా లేడు. ఈరోజు బ్లీచింగ్ చల్లుతలేరు, దోమలు విపరీతం, దోమల మందు కొట్టేటోడు దిక్కులేడు. అధికారులను వాళ్ళు పని చేయించాల్సింది పోయి అధికారులు అలసత్వం వహిస్తున్నారని అడగాల్సింది పోయి మా మీద ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఏం లాభం? పరిపాలన చక్కగా జరుగుతుందా అనేది చూసుకోవాలి వాళ్ళు. అది చేయట్లేదు. మా మీద ప్రెస్ మీట్లు పెట్టి భుజాలు తరుముకుంటే ఏదో అయిపోతుంది అనే విధంగా వాళ్ళు మాట్లాడడం సరికాదు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుచుకొని అధికారులతో పని చేయించి ముందుకు పోతే ఇంకా బాగుంటుంది అనేది మా సూచన. వాళ్ళు ప్రజలలో ఉండి రేపు పొద్దున పోటీ చేద్దాం అనుకున్న నాయకులు ఏదో కలుబొల్లు మాటలు చెప్తే ప్రజలు ఓట్లేస్తారా? మేమైనా వాళ్ళైనా కలుబొల్లు మాటలు చెప్తే ప్రజలు ఓట్లేస్తారా? అభివృద్ధి చూపించండి, చూపించి ఓట్లు అడగండి, అప్పుడు మీకే పట్టం కడతారు కదా. మమ్మల్ని ప్రజలు మర్చిపోయేటట్టు చేయండి. అది చేయట్లేదు మీరు. మమ్మల్ని ఎంతసేపు బీఆర్ఎస్లో గుర్తు చేసే విధంగా మీ పాలన ఉంది. అది మాకు కూడా మంచిదే. మీ పాలన ఇట్లనే ఇంకా దరిద్రంగా కొనసాగాలని మేము కూడా అనుకుంటున్నాం. వర్షాకాలం మొదలై 2 నెలలు గడుస్తున్నా తాగునీటి సమస్య ఇంకా తీరలేదు మేడ్చల్ పట్టణంలో. గత 2 నెలల కింద ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వ నాయకులే కానీ నీటి సమస్య తీరిపోతుంది 20 రోజుల్లో అనేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఇప్పటికీ మేడ్చల్ పట్టణంలో ఏ గల్లీలో చూసినా వాటర్ ట్యాంకర్లే.
వాటర్ ట్యాంకర్ లేని గల్లీ లేదు. అసలు నీటి సమస్య ఎప్పుడు తీరుతుంది? మంచినీటి సమస్య మీద మేము భారీ ఎత్తున ధర్నా చేసినాం. మున్సిపల్ ఆఫీస్ ముందు ఖాళీ బిందెలతోటి కుండలతోటి ధర్నా చేయడం జరిగింది. అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు, అది అండర్ మెర్జిల్ ఉంది, ఒక 20 రోజులు ఆగండి మీకు నీళ్ళు వస్తాయి అని చెప్పారు. 20 రోజులు పోయింది, ఇప్పుడు 3 నెలలు గడిచింది, వర్షాకాలంలోకి వచ్చినాం, ఇప్పటికీ సరైన వాటర్ ఇది లేదు. అదే వారానికి 1 రోజులు నీళ్ళు ఇస్తున్నారు. ఎవరిని అడిగినా ఒకటే మాట, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు రావట్లేదు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ లోపం ఉందని మేము చెప్తున్నాం. ఏమనంటే ఎమ్మెల్యే గారికి అసలు పవర్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇనాగ్రేషన్స్ అన్నీ మీ నాయకుడు వచ్చి చేస్తాడు, మీ మహేందర్ రెడ్డి గారు వచ్చి మేడ్చల్ పట్టణంలో ఇనాగ్రేషన్స్ చేస్తారు. అభివృద్ధి వచ్చేసరికి ఏమో ఎమ్మెల్యే చేయాలంట. మరి ఆ రోజు ఎమ్మెల్యే గుర్తుకొస్తున్నాడా వీళ్ళకు? ఓటేసి గెలిపించారు కదా ఓటర్లు అనేసి. ఓటేసి గెలిపించారు కాబట్టి ఆయన ప్రతి ఒక్క అధికారికి లేఖలు రాస్తున్నాడు, అసెంబ్లీలో అడుగుతున్నాడు, ఆయన చేయాల్సిన ధర్మం ఆయన చేస్తున్నాడు. కానీ పట్టించుకొని ఇప్పుడు దున్నపోతు మీద నీళ్ళు పోస్తే ఏం లాభం అండి? అట్లనే ఉంది వీళ్ళ పరిస్థితి. ఎన్ని లీటర్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా పట్టించుకునే పరిస్థితిలోనే లేరు కదా. అశోక్ రెడ్డి గారికి నా స్వతహాగా తీసుకుపోయి నేను లెటర్ ఇచ్చి అది మీకు ప్రెస్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత సృజన మేడంకి మొన్న రీసెంట్గా లెటర్ తీసుకుపోయి ఇచ్చినాం. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి నిధులు కేటాయించుకుంటారు. మేడ్చల్ మల్లారెడ్డి మాత్రం తన సొంత వ్యాపారాలకే పరిమితం అవుతున్నాడని ఆరోపిస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలకు రావాల్సిన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మల్లారెడ్డి గారికి ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఆయనకు నిధులు కేటాయిస్తే ఆయన సొంతానికి వాడుకుంటే అదొక అర్థం ఉంటుంది. సొంతానికి వాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన సొంత డబ్బులతోటి మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేసిండు, ఎంత డెవలప్మెంట్ చేసిండు. లాస్ట్ టైం ఎలక్షన్కి బిఫోరు ఎన్ని చేసిండు? మొత్తం ప్రతి గ్రామంలో రోడ్లు వేసిండు, ప్రతి దగ్గర చేసిండు. ఆయన సొంత డబ్బులతో ఇక్కడ చేస్తుంటే ఆయన డబ్బులు తీసుకుపోయి ఏదో చేసిండు అని వీళ్ళంతా ఏంటంటే పబ్బం గడుపుకోనికి బట్టగాల్చి మీదేసాడు తప్ప ఏది కూడా వాస్తవం లేదు. అధికార పార్టీ నాయకులు అధికారులు వెంబడి పని చేయాల్సింది పోయి మల్లారెడ్డిపై విమర్శించడం సరికాదనేసి నవీరెడ్డి అంటున్నారు.